రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జన చైతన్య కాలనీలో ఈ నెల 5వ తేదీన ఇద్దరు వృద్ధ దంపతుల హత్య జరిగింది. ఈ జంట హత్య కేసును ఛేదించిన పోలీసులు గతంలో దంపతుల వద్ద పనిచేసిన పాత డ్రైవర్ అతని స్నేహితుడు హత్య చేసినట్లు గుర్తించారు. మెదక్లో నిందితుల అరెస్టు ప్రధాన నిందితుడు మొహమ్మద్ షకీల్ సల్మానా, ఇతని స్నేహితుడు మొహమ్మద్ ముజిబుద్దీన్ అరెస్టు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మంత్ 5th రోజు జన చైతన్య కాలనీ ఫేజ్ 2లో ఒక వృద్ధ దంపతుల హత్య జరిగింది. దాంట్లో షేక్ అబ్దుల్ హమీద్ అని వాళ్ళ వైఫ్ రిజ్వానా, వీరిద్దరిని కత్తులతో పొడిచి క్రూరంగా చంపడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు రెడ్ హిల్స్ ఏరియాలో ఉండేవారు. ఈ మధ్య కాలంలో అంటే 40 days క్రితమే మన ఏరియాకి రావటం, ఆ అపార్ట్మెంట్లో ఆ డూప్లెక్స్ దాంట్లో ఉండటం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇక్కడ కొత్తగా రావటం, తర్వాత వాళ్ళ పిల్లలు నలుగురు కూడా అబ్రాడ్లో ఉండటం, తర్వాత నేరస్తులు ఈ కేసులో బుర్కా వాడటం, ఫాల్స్ ఐడెంటిటీ ఇవ్వటం, వీటన్నిటితో ఇనీషియల్గా ఎలాంటి క్లూ కూడా లేకుండా ఈ కేసుని మొదలుపెట్టడం జరిగింది. ఈ నేరం జరిగిన విధానము, ఇద్దరు ఓల్డ్ ఏజ్డ్ కపుల్ని ఇంత క్రూరంగా చంపినందుకు మా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఎవ్రీ డే టు డే బేసిస్లో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ని మానిటర్ చేస్తూ సిసిఎస్ రాజేంద్ర నగర్ అండ్ ఎస్ఓటి టీమ్స్ని మొత్తము లా అండ్ ఆర్డర్ పోలీస్తో కలిసి 6 teams 4 days ఎవరికి రెస్ట్ లేకుండానే ఈ కేసులో క్లూస్ వర్కౌట్ చేయటం, తర్వాత ఈరోజు ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ బేసికల్గా మెదక్ జిల్లా వాళ్ళు. ఈ షకీల్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో అతను గన్పూర్ మండలం మెదక్ డిస్టిక్ చెందినవాడైతే, ముజీబుద్దీన్ రషీద్ కాలనీ మెదక్ టౌన్కి సంబంధించిన. వీళ్ళిద్దరూ గతంలో పరిచయస్తులు, అక్కడ స్నేహం ఉండింది. దీంట్లో ఈ A1 ఎవరైతే బుర్కా వేసుకొని చంపాడో మొహమ్మద్ షకీల్ సల్మాన్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్లో డ్రైవర్ పనిచేయడానికి కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చేస్తాడు. ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్గా పనిచేశాడు 2 years పాటు అందాక. ఇతను డ్రైవర్గా పనిచేసే టైంలోనే ఈ అపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు కట్టించడం, ఇల్లు కట్టే ప్రాసెస్లో ఉండటం, వీళ్ళ సొంత ఏరియాకి వీళ్ళతో ట్రావెల్ చేయడం జరిగింది. ఈ జర్నీలో ఏదైతే ఉందో ఈ పెద్ద మనిషి ఏదైనా చిన్న తప్పులు చేసేటప్పుడు, లేకపోతే కొంచెం విసుక్కోవడం కావచ్చు, అతను యూజ్ చేసిన భాష, వాటెవర్, ఇతను డీల్ చేసిన విధానం ఇతనికి నచ్చలే. అలానే ఒకసారి అబ్రప్ట్గా అతన్ని పనిలోంచి తీసేసినప్పుడు ఇది పెద్ద రీజన్ అనిపించదు, బట్ ఆ మనిషి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వీళ్ళని చంపేయాలంతగా అనుకున్నాడు. 8 నెలల క్రితం జరిగింది ఈ డెసిషన్. దాని తర్వాత వీడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అదే ప్రాసెస్లో A2ని కూడా కలుపుకున్నాడు. A2 ఎప్పుడైతే అతను సొంతగా ముందుకు రాడు అని అనిపించిందో, వీళ్ళిద్దరి మధ్యలో ఒక 40,000 అప్పు ఉంటే ఆ డబ్బులు కూడా నేను తిరిగి ఇచ్చేస్తా, ఈ పెద్ద మనిషి నాకు ఇవ్వాల్సింది ఉంది, డబ్బులు ఇచ్చేది తీసుకొద్దాం రా అని చెప్పి